ఏమై అందరూ వచ్చారా? వచ్చారు సార్. అక్కడ కూడా చేరలే. ఓకే సార్. ఇదిగో బాబు మందంతా ఆ పక్క అరేంజ్ చేయండి. నీకు ముందు తప్ప వేరే దేశలేదా? బాటిల్స్ కదా పగిలిపోతాయని. ఫంక్షన్ టైం అయింది, గెస్ట్లు వస్తారు. ఆ రిసెప్షన్ దగ్గర ఎవరన్నా పెట్టారా? అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సార్. మీరు చెప్పినట్టే 10 లక్షలు డ్రా చేశాను. శ్రీరామ్ ఈ లోపల పెట్టు. సార్ నేను పర్లేదు పెట్టరావయ్యా. అలాగే అన్నట్టు నా అప్పు తీర్చేయచ్చు కదా. తీర్చచ్చు మరి. ఈ పార్టీ ఖర్చు అయిపోగా మిగిలితే మిగలపోతే పోతాయి. నువ్వు ఇచ్చేవాళ్ళ చెప్తున్నాడు. ఆయన క్యాషియర్ నేనే. ఒరే బాబు వాడు ఫిక్స్ అయ్యి వచ్చేస్తున్నాను. ఏంటి మేడం నన్ను ఫాలో అవుతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అవుతారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో అవరు. అలాంటి రూల్ ఏమి లేదు మేడం. ఎవరికి స్పీడు వేడి ఎక్కువైందనుకో వాళ్ళు ఫాలో అవుతారు. అంటే నాకు స్పీడు వేడి ఎక్కువనా? ఉండు మా నాన్నతో చెప్తా. పొరపాటు నోరు జారేవని తల్లి, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలే. కాళ్ళ వరకు ఎందుకులే, చేతులు పట్టుకో, క్షమించేస్తా. పట్టుకోకపోతే? పట్టుకున్నావని మా నాన్నకెళ్ళి చెప్పేసా. వద్దు పట్టుకుంటాను. చేయి చాపు. కళ్ళు మూసుకో. త్వరగా పట్టుకోరాము. ప్రేమ నీకోసం ఎదుగుతున్నాను. ఏం పాపం? పాపమే. 2 రోజుల్లో నేను ఊరెళ్ళిపోతున్నాను. ఈ భాగ్యనగరానికి అంత భాగ్యమా? ఎటకారం కాదు గాని ఇక నుంచి నీకు నిద్ర పట్టదేమో. నాకేం మాయరోగం? మరి ప్రేమించిన అబ్బాయి కనిపించకుండా వెళ్ళిపోతే ఈ ఆడపిల్లకన్నా నిద్ర పట్టదు కదా. అంటే నేను నిన్ను ప్రేమించానంటావా? అది నన్ను అడగద్దు, నీ పైటి కింద హృదయాలు. దొంగ సచ్చినాడు, చెప్పు తెగుద్ది. చెప్పు దిగితే మళ్ళీ కుట్టించుకోవచ్చు, హృదయం బద్దలైతే అతికించలేం ప్రేమ. అటు కాదు ఇటు వెళ్ళాలేమో. నువ్వు మళ్ళీ ఊరు వెళ్ళిపోతావు. అడగవయ్యా. ఏమని అడిగినా నువ్వు నాతో మా ఊరు వచ్చేస్తావనా? జీడిపాకలాంటి జోకులు ఆపి ఆ పొట్టి పెళ్లి కొడుకు నేను లక్కీ ఫెలో నన్ను ఎందుకన్నాడు అడగవయ్యా బాబు. ఎందుకన్నాడో ఆ లక్కీ ఫెలోగా ఉండిపోండి. అలా కాదు కానీ అది ఇప్పుడు అమ్మో రావు కాలం ఎమ్మగాడడం అలాంటివి ఏం లేవు కదా. ఎందుకంటే ఇందాక దెబ్బతిన్నాను. అమృత ఘడియలు అది చెప్తా. అక్కయ్య గారు మండినట్టుంది. చెల్లెమ్మ గారు మీరేమనుకోకపోతే మీ భర్త మానసిక క్షోభకు గురై బైరాగుల్లో కలిసిపోదామని కాశీ వెళ్ళిపోవడానికి టికెట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. మొన్న మీ గదిలో దూరాడు ఆ పొట్టోడు. వాడు ఏం చూశాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు కొంచెం చెప్తే. ఏముంది, మా అమ్మాయి చదువు సంజయ్ గురించి అడిగాడు, మా ఆయన గురించి అడిగాడు. ఆయన చాలా మంచివారు, నాకు దేవుడితో సమానమని చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటేనే పోట్లాడుకుంటాం, విడిగా ఉంటే ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చేస్తామని చెప్పాను. మీరు చాలా గొప్పవారండి అని చెప్పి నా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళాడు. అక్కడ చూసింది చేసింది జరిగింది అదే. ఏమంటే సుబ్బారావు గారు విన్నారు కదా, మీ అనుమానం తీరిపోయిందయ్యా. ఫుల్ హ్యాపీ అయ్యా ఇప్పుడు. ఇంకే అనుమానం లేదు. నాకు ఎందుకు అనుమానంగానే ఉంది. పెట్టాడు మళ్ళీ ఫిట్టింగ్. శ్రీరామ్ ఏంటండి? మా బావ నీకు డబ్బులు ఇచ్చేట్టు కదా? అవును. అందులోంచి 2 lakhs క్యాటరింగ్ వాడికి అమ్మన్నాడయ్యా. రండి ఇస్తాను. కీస్ ఎక్కడ పెట్టాను? ఓ ఇక్కడే ఉన్నాయా? ఏంటి శ్రీరామ్ ఏమైంది? డబ్బులు కనిపించట్లేదు సార్. ఏంటి కనిపించట్లేదా? అవును సార్, సూట్ కేసులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే పెట్టయ్యా. బయట ఎంతమంది విఐపీస్ పెట్టుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటూ మొదలెట్టారంటే మన పరువులు పోతాయి. ఆఫ్టర్ 10 లక్షలు వదిలేసాయి. మనకి పరువు ముఖ్యం. రండి తర్వాత చూసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, నేను పిలవగానే నా మీద ప్రేమతో ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అసలు ఈ ఫంక్షన్ ఏమిటి, ఎందుకు అని అనుకునే మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ అండ్ గుడ్ న్యూస్. అమ్మా సుప్రజ,
నా కూతురు సుప్రజ అమ్మాయి వివాహం నిశ్చయించాం. అబ్బాయి ఎవరండి? అతను ఎవరో కాదు, మా కంపెనీలలో పనిచేస్తూ మాకు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన మంచి మనిషి శ్రీరామ్. సార్ నేను కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్, ఇతనే శ్రీరామ్, మా సుప్రజ కాబోయే లైఫ్ పార్ట్నర్. శ్రీరామ్, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఇప్పుడు అనౌన్స్ చేశానయ్యా. నా కూతురు చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా. భలేవారు సార్, మీలాంటి గొప్ప మనిషికి అల్లుడిగా సుప్రజ లాంటి మంచి అమ్మాయికి భర్త కావటం నా అదృష్టం సార్. మనసులో తన మీద ప్రేమున్నా నాకు ఆ అర్హత లేదేమోనని బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు మీరే స్వయంగా చెప్పడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. నా కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా, మంచివాడిని సెలెక్ట్ చేసుకుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళ వివాహం జరిపించబోతున్నాను. రంగారావు గారు, 1 moment. వాట్ మిస్టర్ కరుణాకర్, ఏమైంది? జరగబోయేది, మీరు జరిపించబోయేది బ్లండర్, ఎ బిగ్ మిస్టేక్. వాట్ యు మీన్? నా కూతురు వివాహం చేయటం మిస్టేక్ ఎలా అవుతుంది? మీ కూతురికి వివాహం చేయటం తప్పు కాదు రంగారావు, ఆల్రెడీ పెళ్ళైన వాడికిచ్చి చేయటమే తప్పంటున్నా. ఏమి డాక్టర్ గారు మీరు అనేది? శ్రీరామ్ అనబడే ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. నో, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు డాక్టర్ గారు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాట అతన్ని చెప్పమనండి. చెప్పవయ్యా, మాట్లాడవే. నిజమేనా? చెప్పు. అతనేం చెప్తాడండి? అతని భార్య మా హాస్పిటల్లోనే కోమాలో ఉంది, రేపే ఆపరేషన్, 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను, రేపు తీసుకొచ్చి కడతానన్నాడు. అంటే ఇందాక లోపల పోయిందని చెప్పిన 10 లక్షలు నువ్వే? లేదు సార్, ఆ డబ్బు నేను తీయలేదు. నా మాట నమ్మండి సార్. అది సరే, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య కాదా? మాట్లాడవే. రంగారావు గారు, అతని స్నేహితుడిని పిలిచి అడగండి. భార్య కాదన్నాడని కొట్టాడు కూడా, ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. చెప్పావా లేదా? ఏంటి సార్, భగవంతుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చెప్పాలి. మా డాడీకి చెప్పకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోయినా, నాకు మాత్రం నిజమేంటో చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య అవునా కాదా? అవునా కాదా? ఇంకా వాడేం మాట్లాడతాడమ్మా? రేయ్, నువ్వు ఏ రకంగానూ నా లెవెల్కి తగ్గవాడి కాకపోయినా నిన్ను నా బిడ్డ ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నువ్వు నా డబ్బుని దొంగిలించావు, నా బిడ్డ మనసుని దెబ్బ కొట్టావు, నా పరువు బజారు పాలు చేశావు. చిచి, ఇంకా అనవసరంలే. నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. నా 10 లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయి, లేకపోతే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమిటి? గెట్ అవుట్. లక్ష్మి, 6 నెలల నుంచి వెతుకుతున్నాను. నీ భర్త రవి ఎవరో, ఎక్కడుంటాడో తెలిస్తే బాగుండు.